ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతులకు సీఎం చంద్రబాబు పండగ రోజున భారీ కానుక అందించారు. గత సంవత్సరంన్నరగా నిలిచిపోయిన కౌలు సొమ్ములను వారి ఖాతాల్లో జమ చేశారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు సిఆర్డీఏ పరిధిలో వాణిజ్య నివాస స్థలాలు ఇవ్వడంతో పాటు రాజధాని నగరం పూర్తయ్యే వరకు వారికి కౌలు సొమ్ము ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో 2016 నుంచి కూడా ఇక్కడి రైతులు కౌలు సొమ్ము అందుకుంటున్నారు. తాజాగా పెండింగ్ లో ఉన్న ఏడాదిన్నర కౌలు సొమ్మును మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పండుగ ముందు కౌలు సొమ్ముల రాకతో రైతులు పండుగ చేసుకుంటున్నారు. తాజాగా ఈ భూముల వ్యవహారం పైన కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆయా భూములను రద్దు చేస్తూ వాటిని తిరిగి సిఆర్డీఏకు అప్పగించింది. అదే సమయంలో ఇక్కడ భూములు పొందిన పేదలకు టిడ్కో నివాసాలను కేటాయించాలని నిర్ణయించింది. ఇది కూడా రాజధాని రైతులకు ఆనందం కలిగిస్తోంది. మొత్తంగా సంక్రాంతి సమయంలో కూటమి ప్రభుత్వం రాజధాని రైతులకు అటు సొమ్ములు ఇటు భూముల రూపంలో కానుకలు అందించిందన్న టాక్ వినిపిస్తోంది. సంక్రాంతికి తమకు రావాల్సిన బకాయిలు ఇస్తారనే ఆశతో ఎదురు చూశారు ఉద్యోగులు. పరిస్థితిని గమనించిన చంద్రబాబు 6,000 కోట్లకు పైగా నిధులను ఆయా వర్గాలకు విడుదల చేశారు. ఇందులో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు అధికంగా ఉన్నాయి. కష్టకాలంలోనూ చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు ఫుల్ ఖుషి అయ్యారు. తాజాగా బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ల ప్రతినిధులు చంద్రబాబుకు ఓ విషయాన్ని విన్నవించారు. రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్న తరుణంలో తమకు కేవలం ఒక్కరోజు మాత్రమే సెలవు ఇస్తే ఎలా అని కనుమ రోజు కూడా తమకు సెలవు కావాలని కోరారు. దీంతో ఈ విషయంపై వెంటనే దృష్టి సారించిన చంద్రబాబు కనుమ రోజున కూడా బ్యాంకులకు సెలవు ప్రకటించారు. చంద్రబాబు నిర్ణయంపై బ్యాంకు ఉద్యోగులు హర్షం ప్రకటించారు.